మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ లాసి సాయి సింధు. ఐఎమ్ అన్ ENT సర్జన్ అండ్ న్యూరోటాలజిస్ట్. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఒబెసిటీ, అంటే స్థూలకాయం మరియు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. సో మనందరికీ తెలిసినట్టుగానే చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారండి వెయిట్ లాస్ అవ్వడానికి. కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కొంతమంది ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, కానీ వాళ్ళు వెంటనే అంతే ఈజీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఎంత ట్రై చేసినా కానీ వీళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ కొన్ని ఒబెసిటీ రిలేటెడ్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందామండి. మనకి ఒకవేళ వెయిట్ అనేది బాగా ఎక్కువగా ఉన్నట్టయితే అండ్ మనం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిస్క్ ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, అంటే మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయండి. హార్ట్ ఫెయిలియర్ ఇలాంటి వాటిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే మనం కొద్దిగా వెయిట్ తగ్గిన, సపోజ్ ఒక 100 kgs ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 5 kgs తగ్గినా కానీ ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేవి తగ్గుతాయన్నమాట. సో దట్ మీన్స్ దట్ ఒక 10% మీరు వెయిట్ లాస్ అయినా కానీ మీ హార్ట్ కండిషన్ చాలా బెటర్ అవుతుంది. కాబట్టి దీనికి చాలా పెద్ద కోరిలేషన్ ఉందండి మీ హార్ట్ ప్రాబ్లమ్స్కి అండ్ మీ వెయిట్. అండ్ నెంబర్ 2 చూసినట్టుగా అయితే మనకి స్ట్రోక్ అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్. స్ట్రోక్ అంటే అందరికీ తెలిసినట్టుగానే ఎప్పుడైతే బ్రెయిన్కి సంబంధించిన రక్తస్రావంలో ఏదైనా డిఫెక్ట్ రావడము, ప్లస్ దాని వలన కాల్చేయి పడిపోవడము, మూతి వంకర పోవడము, మాట్లాడలేకపోవడము, ఇవన్నీ ఉంటాయండి. సో ఈ కండిషన్లో కూడా స్థూలకాయం అనేది హైయర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్కి దారితీస్తుంది. నెంబర్ 3 చూసినట్టుగా అయితే డయాబెటీస్. ఈ డయాబెటీస్లో కూడా టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా కాజ్ చేస్తుందండి. ఒబెసిటీ ఉన్నప్పుడు దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ దిస్ షుగర్ ప్రాబ్లమ్, అంటే డయాబెటీస్ టైప్ 2. దీంట్లో ఏంటంటే వీళ్ళకి డయాబెటీస్ వరకు ఉంటే కూడా ప్రాబ్లం లేదు. డయాబెటీస్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే అవి ఫర్దర్గా నర్వ్స్ ఎఫెక్ట్ చేస్తాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటాము, కళ్ళు ఎఫెక్ట్ చేస్తాయి, డయాబెటిక్ రెటినోపతి అంటాము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. సో మళ్ళీ దిస్ విల్ లీడ్ టు అదర్ ప్రాబ్లమ్స్ అండి. బీపీ ఎక్కువ అవుతుందండి. యూజువలీ ఒబెసిటీ ఎక్కువైన కొద్దీ హై రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవి కాక దే హ్యావ్ అసోసియేటెడ్ రిస్క్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అండి. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి బీపీ ఎక్కువగా, హై బీపీ, ఇంకా షుగర్ ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ లెవెల్స్, దట్ ఈస్ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతోపాటు HDL విచ్ ఇస్ మంచి కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది. అండ్ ఇవన్నీ టుగెదర్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇష్యూస్ వస్తాయండి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి స్లీప్ యాప్నియా ఏంటంటే చూసినట్టుగా అయితే వీళ్ళకి పడుకున్నప్పుడు విపరీతమైన గురకతో పాటు సడన్గా నిద్రలో ఊపిరి ఆగక లేచి కూర్చుంటారండి. సో ఇలా లేచి కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన ఆయాసం అవుతుంది అన్నమాట. కొంతమందికి ఎస్పెషలీ చాలా ఎక్కువగా లావుగున్న వాళ్ళకి ఏమవుతుందంటే ముక్కు కొద్దిగా బ్లాక్తో పాటు నాలుక బాగా మందం ఉండడం వల్ల వాళ్ళకి పడుకున్నప్పుడు నోట్ నుంచి కూడా గాలి అందదండి. అండ్ దీనివల్ల వీళ్ళకి లిటరలీ చాలామంది CPAP పైన ఉంటారండి. జస్ట్ ఒక పాజిటివ్ ఎయిర్వే వెంటిలేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది పడుకున్నప్పుడు. వీళ్ళు స్ట్రైట్గా పడుకోవడం కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. సో స్లీప్ యాప్నియా ఆల్సో చాలా మేజర్ ప్రాబ్లం అండి చాలామందికి. ఒబెసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా కొన్ని ఉంటాయి. చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అవన్నీ దెబ్బతింటాయి హై బీపీ ఇవన్నిటి వల్ల. అగైన్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ఒబెసిటీ అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఒబెసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఒబెసిటీ అండి. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఎందుకు కొంతమంది ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన వెయిట్ లాస్ అనేది బేసికలీ డిపెండెంట్ ఆన్ BMR అండి. BMR అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనమాట. సో ఇప్పుడు చూసినట్టుగా అయితే మీరు ఉన్నారు, మీ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి. మీరు తిన్నంతే మీ ఫ్రెండ్ తిన్నా
తనకేంటంటే మీరు సపోజ్ ఒకరోజు ఎక్కువ తింటున్నారు, ఒకరోజు తక్కువ తింటున్నారు. కానీ మీరు తినే దాన్ని బట్టి ప్రాబబ్లీ మీరు కొంచెం ఎక్కువగా తిన్నా మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సేమ్ థింగ్ మీ ఫ్రెండ్ కానీ అదే క్వాంటిటీ తను ఎక్కువగా తిన్నా, తక్కువగా తిన్నా చూసినట్టుగా అయితే వాళ్ళు అదే వెయిట్ మెయింటైన్ చేస్తారు. ఇన్‌ఫ్యాక్ట్ కొంతమంది బాగా ఎక్కువ తిని కూడా బాగా సన్నగా ఉంటారు. ఇదెందుకు అంటే వీళ్ళకి BMR ఎక్కువ, అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తక్కువ. వీళ్ళ బాడీలో జీర్ణించుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళలో కూడా ఎవరైతే ప్రాబబ్లీ చూసుంటారు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా బక్కగా ఉంటారు. వీళ్ళు ఎంత తిన్నా కానీ బాగా సన్నగానే ఉంటారు. కానీ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ BMR అనేది తగ్గుతూ ఉంటుందండి. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది బాడీలో తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన BMR తగ్గుతూ ఉంటుందో ప్రాబబిలిటీ ఆఫ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అనేది బాగా ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల చూసినట్టుగా అయితే యంగ్ ఏజ్‌లో చాలామంది బక్కగా ఉంటారు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ లావు అవ్వడము, ఎస్పెషల్లీ మీరు చూసినట్టుగా అయితే పొట్ట రీజియన్‌లో చాలామందికి ప్రాబ్లమ్ ఏరియా అదే అండి. పొట్ట దగ్గర ఫ్యాట్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. అండ్ చూసినట్టుగా అయితే ఇంకొంతమంది ఏమో లిటరలీ ఏమి తినరండి. నేను చాలామందిని చూస్తాను. దే లిటరలీ స్టార్వ్ దెమ్‌సెల్వ్స్. కానీ వాళ్ళు ఎంత లిమిటెడ్‌గా డైట్ మెయింటైన్ చేసినా అసలు దే వోంట్ లూజ్ వెయిట్ అండి. ఇది మెయిన్‌లీ ఎందుకంటే దిస్ విల్ కాజ్ వీళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళకి మొత్తం సన్నగా అయినా పొట్ట బాగా వస్తుంది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అండి. సో వీళ్ళలో ఏంటంటే బాగా బ్లోటింగ్ అబ్జర్వ్ చేస్తామన్నమాట. వీళ్ళు బాడీని బాగా మార్చడం వల్ల ఏమవుతుందంటే బాడీలో అసిడిటీ అండ్ బ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఆ గట్ బ్యాక్టీరియా మనకి ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా దెబ్బతింటాయి. చూసినట్టుగా అయితే మనకి మధ్య ఆల్ ఆఫ్ అస్ హ్యాండ్ శానిటైజేషన్ అది ఇది అని చెప్పి కంటిన్యూస్గా చేతులు కడుక్కుంటూ ఉన్నాము. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, కాదని అనట్లేదు. కానీ కొంతమంది చూసినట్టుగా అయితే ఇది అతిగా చేస్తున్నారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకేంటంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు పిల్లల్ని ఆడుకోవడానికి పంపించాలి, వాళ్ళు మట్టిలో ఆడాలి. దే హ్యావ్ టు బీ వాళ్ళ అన్ని మైక్రోబ్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి. అలా ఎక్స్పోజ్ అవుతేనే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అగేన్స్ట్ వేరియస్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. లేదు మేము ఎక్కడికి పంపించము, మట్టిలో ఆడనివ్వము అది ఇది అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది పెరగదండి. అండ్ వన్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. చాలామందికి ఈ మధ్య రిలేటివ్స్ యూఎస్లో ఉండడం చాలా కామన్ అండి. సో అలా మన ఇండియన్ కిడ్స్ యూఎస్లో పెరిగిన వాళ్ళని చూడండి, ప్లస్ ఇక్కడ పెరిగిన వాళ్ళని చూడండి. ఏంటంటే సేమ్ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఇండియన్ కిడ్స్ ఇమ్యూనిటీ వే బెటర్ దాన్ ద కిడ్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అమెరికా అండి. ఎందుకంటే మన పిల్లలకి న్యాచురల్ ఇమ్యూనిటీ ఎక్కువ. దే ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. కానీ అక్కడ చూసినట్టుగా అయితే యూఎస్లో వాళ్ళు చాలా హైజీనిక్ అని అది ఇది అని చెప్పి దే డోంట్ హ్యావ్ న్యాచురల్ ఎక్స్పోజర్ అండ్ న్యాచురల్ యాంటీబాడీస్ అనేది వీళ్ళలో చాలా తక్కువగా ఉంటాయన్నమాట. వీ హ్యావ్ టు బీ కొంచెం ఇమ్యూనిటీ అనేది మనం ఓన్ హైజీన్ టూ హైజీనిక్ కాకుండా కొంచెం మీడియం లెవెల్లో మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చూసినట్టుగా అయితే చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. దానివల్ల వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వక ఇవన్నీ ఇష్యూస్ వల్ల కూడా వీళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి కూడా ఏంటంటే దే నీడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గట్ క్లెన్జింగ్ అండి. సో ఇవన్నీ మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్. బట్ రైట్ నో అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే డెఫినెట్లీ ఒబెసిటీ మనకి చాలా డ్యామేజ్ చేస్తుంది. అండ్ వీ షుడ్ ఆల్ ట్రై అవర్ వేస్ టు లూజ్ అవర్ వెయిట్ అండి. మరీ మనం సైజ్ 0 అయిపోవాల్సిన పని లేదండి. హైట్ ప్రకారము ఎంత వెయిట్ ఉండాలా అన్నది చూసుకొని ఒక 5 to 10 kgs కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదు, కానీ మరీ ఎక్సెస్గా ఉంటే మటుకు డెఫినెట్లీ మీకు మంచిది కాదండి. థ్యాంక్ యూ.